నమస్తే, వెల్కమ్ టు విజిల్. అవినీతికి అందలం. మార్క్ఫెడ్లో అక్రమాల అధికారికి అకౌంట్స్ పగ్గాలు. కోట్ల రూపాయల అక్రమాల ఆరోపణలు. విజిలెన్స్ విచారణలో నిర్ధారణ. పోలీస్ కేసులు ఉన్నా పదోన్నతి. రైతుల ఎరువులు, పంటల కొనుగోళ్లలో భారీ అవినీతి. అయినా కీలక చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాధ్యతలు. మార్క్ఫెడ్లో ఎవరి అండతో ఈ వ్యవహారం సాగుతోంది? ప్రభుత్వ శాఖల్లో సాధారణంగా నిజాయితీ, సమర్థత, సీనియారిటీ, సేవా రికార్డుల ఆధారంగా పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగి పనితీరును పరిశీలించి బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా, విజిలెన్స్ విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలినా, పోలీసు కేసులు నమోదైనా కొందరు అధికారులు కీలక పదవులు పొందుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా రైతులకు అందాల్సిన యూరియాను అక్రమంగా విక్రయించడం, పంటల కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఒక అధికారికి మార్క్ఫెడ్లో అత్యంత కీలకమైన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాధ్యతలు అప్పగించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. సాలూరు ప్రాంతంలో విధులు నిర్వహించిన సమయంలో రైతులకు అందాల్సిన యూరియాను సహకార సంఘాలకు కాకుండా ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినట్లు అప్పట్లో తీవ్ర ఆరోపణలొచ్చాయి. రైతుల కోసం ప్రభుత్వం సబ్సిడీపై అందించిన ఎరువులను అక్రమ మార్గాల్లో మళ్లించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సాలూరు పోలీసులు 2021లో కేసు నమోదు చేశారు. ఎరువుల అక్రమ విక్రయాల విలువ కోట్ల రూపాయల్లో ఉందని ఆరోపణలు వచ్చినప్పటికీ దర్యాప్తు మాత్రం కేవలం 15 లక్షల నష్టానికే పరిమితమైందనే విమర్శలు వినిపించాయి. అసలు అక్రమాల పరిమాణాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారనే అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. ఇక 2019లో ప్రకాశం జిల్లాలో శనగలు, మినుముల కొనుగోళ్ల సమయంలో జరిగిన అక్రమాలు మరింత సంచలనంగా మారాయి. రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ రికార్డులు సృష్టించినప్పటికీ వాస్తవానికి దళారుల నుండి సరుకులు కొనుగోలు చేసి రైతుల పేర్లతో బిల్లులు రూపొందించినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు సరైన రసీదులు ఇవ్వకపోవడం, ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే బిల్లులు జారీ చేయడం, దళారుల ద్వారా కొనుగోళ్లు జరిపి రైతుల పేర్లను ఉపయోగించడం వంటి అంశాలు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా రైతుల ఆధార్ కార్డుల ప్రతులను సేకరించి వారి ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు చూపించినప్పటికీ వాస్తవానికి ఆ నిధులు దళారుల చేతుల్లోకి వెళ్లినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను మోసం చేస్తూ కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాలపై జరిగిన విచారణలో పలు అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని తమ నివేదికల్లో సూచించినట్లు తెలిసింది. అయితే ఆ నివేదికలు అమలు కాకపోవడమే కాకుండా సంబంధిత అధికారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ నివేదికలు, పోలీసు కేసులు, అవినీతి ఆరోపణలు అన్నీ ఉన్నప్పటికీ ఆయన సేవా రికార్డుపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్ష బదులు ప్రమోషన్. సాధారణ ఉద్యోగి చిన్న పొరపాటు చేసిన మెమోలు, షోకాస్ నోటీసులు, సస్పెన్షన్లు తప్పవు. కానీ కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారికి మాత్రం కీలక బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టు సంస్థ ఆర్థిక వ్యవహారాలకు గుండెకాయ లాంటిది. సంస్థలో జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీ, ఖర్చు, నిధుల వినియోగంపై ఈ విభాగం పర్యవేక్షణ ఉంటుంది. అలాంటి బాధ్యతను అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అప్పగించడం సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోందని ఉద్యోగులు అంటున్నారు. నిబంధనలు పక్కన పెట్టేశారా? మార్క్ఫెడ్లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాధ్యతలు సాధారణంగా ఇంటర్నల్ ఆడిట్ లేదా సంబంధిత ఆర్థిక విభాగాల్లో అనుభవం ఉన్న అధికారులకు అప్పగించే ఆనవాయితీ ఉందని ఉద్యోగులు చెప్తున్నారు. అయితే ఈసారి ఆ విధానాన్ని పక్కన పెట్టి జిల్లా స్థాయి పోస్టులో ఉన్న అధికారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ బాధ్యతలు అప్పగించడంపై
అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వెనుక ఉన్నతాధికారులు ఆశీస్సులు, రాజకీయ లేదా పరిపాలనా ఒత్తిళ్లు పనిచేశాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. నిజాయితీ పరులకు ఇదే సందేశమా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ప్రోత్సహిస్తూ కీలక పదవులు అప్పగిస్తే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇస్తోంది అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు చేసినా పర్వాలేదు, పై స్థాయిలో అండ ఉంటే ప్రమోషన్లు ఖాయం అనే భావన వ్యవస్థలో పెరిగితే నిజాయితీ, పారదర్శకత పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తప్పకుండా స్పందించాల్సిందే. రైతుల కోసం ఉద్దేశించిన ఎరువులు, పంటల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు చిన్నవి కావు. ఇవి లక్షలాది మంది రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిపై ఉన్న విజిలెన్స్ నివేదికలు, పోలీసు కేసుల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి విచారణ జరిపి వివాదాస్పద అధికారిని కీలక ఆర్థిక బాధ్యతల నుంచి తప్పించి మార్క్ఫెడ్ ప్రతిష్టను కాపాడాలని కోరుతున్నాయి. లేకపోతే అవినీతికి శిక్ష కాదు, అందలం అనే విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి.